రవిశేఖర్, ఇక ఆపరా. అంత మంచి జరగడానికే దొరుకుతుంది. ఆ దేవుడి ఇంట్లో మరో శుభకార్యం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. నువ్వు అడ్డుపడకు. అడ్డుపట్టం కాదు, అల్లకల్లోలం చేస్తానేమనుకుంటున్నారు. ఏంటి రంకెలు వేస్తున్నారు? తులసి వనంలో గంజాయి మొక్కల ఈ ఇంటికి చీడ పురుగులా తయారయ్యారు. ఏంటి ఏంటి మాట్లాడితే చాలు చెయ్యెత్తుతారు. మహా అయితే ఏం చేస్తారు? చంపుతారు. అంతేగా, చంపేయండి. చూడండి, నా కూతురు చేసింది మంచి పని. నా కూతురు తీసుకుంది మంచి నిర్ణయం. నా కూతురు కోరుకున్న వాడితోనే తన పెళ్లి జరుగుతుంది. అర్థమైందా? నేను చవట్నైతే మీరు అలాగే చేస్తారే. రేయ్, ఇప్పటికైనా మనిషిలా మారరా. అంజలి అంటే నీ బిడ్డ కాదు కాబట్టి అంతలా ద్వేషం పెంచుకున్నావు. రవి నీ కన్న బిడ్డరా. మాకంటే నీకెక్కువ బాధ్యత ఉండాలి. కోటీశ్వరుని కాదురా, మంచివాడినిచ్చి చెయ్యి. రాఘవ మంచివాడురా, మన కుటుంబం కోసం ఆరాటపడుతున్న దేవుడురా. రవిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. వీళ్ళిద్దరు పెళ్లి సంతోషంగా చేద్దాంరా. ఏంట్రా చేసేది? మీ అందరికీ నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అసలు దీనికి అంతటికి కారణం వీడిని అసలు బతకనివ్వకూడదు. నిన్ను అసలు బతకనివ్వకూడదురా. ఇంకోసారి రాఘవన్ మీద చెయ్యేసామంటే ఊరుకునేది లేదు. రేయ్, నీకు ఆ రోజే చెప్పాను, అర్జున్, అంజలి, రవి, రాఘవన్, నర్మదా అందరూ నా బిడ్డలే. వీళ్లలో ఏ ఒక్కళ్ళకి ఏం జరిగినా సహించను, చంపేస్తాను. నా కూతురు పెళ్లి నా చేతుల మీదుగా నాకు నచ్చిన వాడితో జరగకపోతే మా అందరినీ నరికి పారేస్తాను. ఎవరిని బతకనివ్వరు. రేయ్, నీకు చేతనం చేసుకోపోరా. చేస్తాను, చేస్తాను. రేయ్, ప్రేమ గీమ అంటూ మాయ మాటలు చెప్పి నువ్వేదో సాధించావనుకుంటున్నావేమో. చంపి పాతరేస్తాను మళ్ళీ. ఎన్నాళ్ళు నా బిడ్డ నా ప్రాణమని నువ్వు చెప్పినట్టాడాను. ఇప్పుడు వీళ్ళందరితో చేతులు కలిపావు కదూ. ఏయ్, నా మాటకు ఎదురు తిరిగితే నా బిడ్డని కూడా చూడను. ఏం చేస్తానో నాకే తెలియదు. అమ్మా రవి, పిచ్చి కుక్కలు అలాగే అరుస్తాయమ్మా. నువ్వేం భయపడకు. నా మనవరాలి జీవితం కోసం నేనేం చేయాలో, ఎలా చేయాలో నాకు తెలుసు. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదమ్మా. సాక్షాత్తు దేవుణ్ణే కోరుకున్నావు. నా ప్రాణం అడ్డేసైనా సరే మీ పెళ్లి జరిపిస్తానమ్మా. ఈ విషయం వెంటనే అంజలి, అర్జున్కి చెప్పాలి. వద్దింద్రమ్మా, వాళ్ళిద్దరు సంతోషంగా హనీమూన్ ట్రిప్ లో ఉన్నారు. వాళ్ళొచ్చేంత వరకు ఇక్కడి గొడవల గురించి వాళ్ళకి తెలియకూడదు. అలాగేనమ్మా. చంద్రం, అత్తయ్య, వీళ్ళ పెళ్లికి ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య. అమ్మ రవి, రాఘవ,
కిరాకుంది బావా. హోటల్ లెక్క లేదు, సభ లెక్కుంది. వెల్కమ్ టు అరకు వ్యాలీ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మ్యామ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ మ్యామ్. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. కంగ్రాట్స్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంజలి, నువ్వు కూడా చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంత మంచిగుంది. ఓయ్ పెనిమిటి, ఇటువంటి బిల్డింగ్ ఒకటి నాకు కట్టి రాదే? ఇంతకు 10 ఇంతల అద్దాల మేడ కట్టిస్తాను. అబ్బబ్బా, నా పెనిమిటిని చూసిండ్రా? 100లో ఒకడు. ప్లీజ్ కమ్ ఇన్ సార్. పద. కమ్ మేడం. రోమియో జూలియట్ లా ఉన్నారు సార్. ఓ పిల్ల, వాళ్ళెవరు? మాకన్నా మంచిగా ఉంటారా? మాకన్నా అందంగా ఉంటారా? అయ్యో, అది కాదు మ్యామ్, అచ్చం మీలానే ఉంటారు. గట్ల చెప్పు మళ్ళా. గీ దునియాలా నా పతి బంగారం, గీ పత్ని సింగారం. ఓయ్ హస్బు, గివన్నీ ఏంది? చెప్తాను మ్యామ్. అవి కపుల్ రింగ్స్. మీరు మీ ప్రేమతో ఇంప్రెస్ చేసి ఆ రింగ్స్ ని గెలుచుకోవాలి. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇది గెలుచుకోలేకపోయారు. మ్యామ్, అందమైన మీ పతి పత్నిలు ఇవి గెలుచుకోవాలి. అరే, అంతమందితోటే కత్తన్నా గెలిచినాం, ఇదో లెక్కనా? ఏం చేయాలో చెప్పండి. నేను నా పెనిమిటి మనసు పెట్టి చేస్తాం, చిట్టికేలో చేస్తాం. ఏమంటావు పెనిమిటి? మర్దల్స్, 8 సంవత్సరాల నుంచి ఎవరు గెలవలేంది ఈ సంవత్సరం మనమే గెలుద్దాం. అరే, కిరాక్ చెప్పినావు. విన్నరా? నా పెనిమిటి ఎంత మంచి మాట చెప్పిండ్రో. ఏం చేయాలో చెప్పండి. ఏం లేదు మ్యామ్, ఇక్కడ మనసుకు సంబంధించిన చిన్న గేమ్ ఒకటి ఉంటుంది. దాని పేరు ఒకరికొకరు. అందులో విన్ అయితే ఈ రింగ్స్ మీవే మ్యామ్. మీ గురించి సార్ గాని, సార్ గురించి మీరు గాని చెప్పాలి. మీరు చెప్పేది చాలా చాలా స్పెషల్ గా ఉండాలి. మీరు ప్రేమించే వ్యక్తి మీద మీకు ఎంత ప్రేమ ఉందో చెప్పాలి. అంతే మేం. గట్లనా? అయితే ఇడిచిపెట్టేది లేదు. ఓ పెనిమిటి, కుమ్మై, మనమే గెలవాలి. గా రింగులు మనమే పెట్టుకోవాలి. మనమే గెలుస్తాం అంజలి. నాకు ఆ నమ్మకం ఉందిలే బావా. అర్జున్ బావంటే అర్జునుడు లెక్క. విజయం మనదే. ప్రేమ గురించి చెప్పాలంటే నీ తర్వాతే ఎవరైనా. అవును మ్యామ్, సార్ ప్రేమించే హృదయం సృష్టికర్త. తన మాటలతో ఏదైనా సృష్టించగలరు. కమాన్, ప్రేమ మీటర్ 100 మీటర్స్ కి టచ్ అవ్వాలి. అంజలి, రా కూర్చో. ప్రకృతి ఇచ్చిన ప్రసాదానివో, ధరణి చేసుకున్న అదృష్టానివో, తొలి సంధ్య కిరణానివో, పున్నమ్మి వెన్నెల జాబిలివో, మధుర అమృత వర్షానివో, సుమధుర సుగంధ పరిమళానివో, కృష్ణుని వేణుగానానివో, కమ్మని కోయిల పాటవో, నింగిలోని తారవో, నేలపై సితారవో, మనసుకి మరో రూపం నీవు, నా మనసుకు తొలి రూపం నీవు. మనసుకి మరో రూపం నీవు,
నా మనసుకి తొలి రూపం నీవు, మంచికి ప్రతిబింబం నీవు, మరువలేని జ్ఞాపకం నీవు. ప్రేమకు అర్ధానివి నీవు, నా జీవిత అర్ధాంగివి నీవు. నీవు లేని జీవితం శూన్యం కాదా? నీవు లేని బతుకు భారం కాదా? ప్రియతమా, నా హృదయమా, నింగిలోనూ నువ్వే, నేలపైన నువ్వే, కలల్లోనూ నువ్వే, నిజంలోనూ నువ్వే, అణువణువున నువ్వే, 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 నువ్వే. ఈ జన్మకు నువ్వే, మరు జన్మకు నువ్వే, ప్రతి జన్మకు నువ్వే, కడవరకు నువ్వే, 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 నువ్వే. నా ప్రేమను నీకు అర్పిస్తూ, నా కవితను నీకు అంకితమిస్తూ చేస్తున్నాడు ఈ ప్రేమికుడు పాలాభిషేకం. చాలు పెనిమిటి, చాలు. ఎన్ని జన్మల పుణ్యమో నా వాడివైనో. ఈ జిందగీ మొత్తం నీ కాళ్ళతాన నీడలా ఉంటా. నీ చేతుల్లో చచ్చిపోతా. సూపర్, ఎక్సలెంట్. ఈ రేంజ్ లో ప్రపోజ్ చేసిన వాళ్ళని కానీ, ఈ రేంజ్ లో ప్రేమను తెలిపిన వాళ్ళని కానీ మేము ఇంతవరకు చూడలేదు. ఆ మీటర్ చూడండి, 100% వచ్చింది. అక్క, యు ఆర్ వెరీ లక్కీ. మీరే గెలిచారు. 8 years లో ఎవరూ గెలవని రింగ్స్ మీరే గెలిచారు. ప్లీజ్ ఎక్స్చేంజ్ యువర్ రింగ్స్. ఈ దండలు కూడా మార్చుకోవాలి.
ప్లీజ్ కమిన్ సార్. హలో మేడం, చెప్పు. వాళ్ళు వచ్చారు మేడం. చావుని వెతుక్కుంటూ వచ్చారు. తిరిగి రాకూడదు, తిరిగి రాకూడదు, తిరిగి రాకూడదు. అలాగే మేడం. రేయ్, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. వాళ్ళ చావు కేకలు నాకు వినిపించాలి. వాళ్ళ చావు వార్త నాకు తెలియాలి. బూడిద బూడిద మిగిలాలి. స్కెచ్ రెడీ అయింది మేడం. గుడ్, వెరీ గుడ్. తొందరగా గుడ్ న్యూస్ చెప్పు. అలాగే మేడం. బ్రేకింగ్ న్యూస్. హనీమూన్ కోసం అరకు వచ్చిన అందమైన జంట అంజలి అర్జున్ల మృత్యువాత. రేయ్, ఈ మాటలు వినడానికే ఇన్ని రోజులు మీ అడుగులకు మడుగులొత్తాను. మంచితనాన్ని ఆయుధంగా మార్చి మీకు మరణ శాసనం రాస్తున్నాను. లేకపోతే నా ఆశని ఆశయాన్ని అణుచుకొని ఆ అంజలికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకమా? జరగదు, జరగనివ్వను. ముహూర్తం దాని పట్టాభిషేకానికి కాదు, దాని పరలోక ప్రయాణానికని తెలిసి అందరూ గుండె పగిలి చావాలి, గుండె పగిలి చావాలి, గుండె పగిలి చావాలి. ఈ లోపల నా గుండెల పైకి నా రాఘవన్ కట్టే తాళి రావాలి. ఆ తర్వాత అందరి తలరాతలు నేను రాస్తాను. అంజలి, అది అది అరే, నరాలు తెగుతున్నాయి. జల్దీ చెప్పరా మగడా. నువ్వంటే హా, నేనంటే నువ్వంటే చెప్పు పెనిమిటి.